సమస్యన హెచ్సిఏ వివాదం ఉదయం విజిలెన్స్ విచారణ సాయంత్రం రాజీ సన్ రైజర్స్ తో పాత ఒప్పందానికే హెచ్సిఏ అంగీకారం సీఎం రేవంత్ ఘాట్ హెచ్చరికతో సర్దుకున్న పెద్దలు వివాదం సద్దుమణిగిందంటూ సంయుక్త ప్రకటన సీఎం కు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ కృతజ్ఞతలు ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ప్రశ్నించిన అధికారులు అంటూ చూస్తున్నాం. సో విజిలెన్స్ సంబంధించినటువంటి రంగంలో దిగానే జగన్మోహన్ రావు వెనక్కి తగ్గినట్టు కనబడుతోంది. సో మొత్తానికైతే హెచ్సిఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వివాదం సద్దుమణిగిందని తెలుస్తోంది. ఎస్ఆర్హెచ్ ఇస్తున్నటువంటి ఆఫర్ అవుతుందో హెచ్సిఏ అంగీకరించినట్టు అర్థమవుతా ఉంది. సో దానివల్ల చాలా చాలా రకాలుగా కనబడతా ఉన్నాయి. సో హెచ్సిఏ జగన్మోహన్ రావు ఒకవేళ దీన్ని ఇంకా కొంచెం తారాస్థాయికి తీసుకపోతే వివాదాన్ని తీసుకపోతే జైలు పాలయ్యేటోడు 100% జైలు. ఎందుకంటే అందులో విజిలెన్స్ విచారణకు ఆదేశించిందంటే చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినది తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆయన జైలు పాలయ్యే అవకాశం ఉంటుండే. సో అందుకే ఆయన అన్ని మూసుకొని ఎస్ఆర్హెచ్ ఏది చెప్తే అది విన్నట్టు కనబడతా ఉంది. మినహాయింపులు లేవు, ప్రతీకార సుంకాలకు వేలైంది, అన్ని దేశాలపైన విధిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేడు కీలక ప్రకటన చేస్తారు. మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలతో ధ్వజమిచ్చిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ నా వ్యూహం సరైనదే, సుంకాన్ని EU 2.5% తగ్గించింది, భారత్ కూడా సిద్ధమైంది, మరిన్ని దేశాలు అదే దారిలో అంటూ చూస్తా ఉన్నాం.